ఆశ కలిగి ఉండాలి, ఆరాధించటం కోసం ఆశ కలిగి ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోకపోతే ఎలా వస్తుంది ఆ ఆశ? రాదు. ఎంతసేపు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడుక్కుండే వాళ్ళకి ఆశ ఉండదు. కానీ మా నాయన ఎట్లుంటాడు, నేను ఇంకా మా నాయన గురించి బాగా తెలుసుకోవాలి అనుకునే వాడికి ఉంటుంది. ఒక అబ్బాయి రష్యా దేశంలో చిన్నప్పుడు వాళ్ళ నాయన యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు వరల్డ్ వార్ జరిగే సమయంలో యుద్ధానికి వెళ్ళాడు. చిన్న పిల్లోడు వాళ్ళ నాయన్ని చూశాడు. కానీ ఇప్పుడు వాడు పెరుగుతున్నాడు, వాళ్ళ నాయన మాత్రం యుద్ధంలోనే ఉన్నాడు. ఆ టైంలో ఫేస్బుక్లు లేవు, ఆ టైంలో స్కైప్ లేదు, ఆ టైంలో ఫోటోలు మాత్రమే ఉండేవి. ఆ ఫోటో అక్కడి నుంచి పంపిస్తే వచ్చే వరకు ఎన్నో రోజులు పట్టేది. ఆ యుద్ధంలో వాళ్ళ నాయన ఆడ కొట్లాడుతూ ఉంటే వాళ్ళ నాయన ఫోటో ఒకటి ఉండేది. అది కూడా ఏంటి, వాళ్ళ నాయన చిన్నప్పుడు ఆ ఆర్మీలో జాయిన్ అయినప్పుడు ఉండేటటువంటి ఫోటో. ఆ ఫోటో చూసి వాడు చిన్నపిల్లోడు అనుకుంటుంటాడు, అబ్బా మా నాయన ఇట్లుంటాడా, మా నాయన నెత్తి మీద ఏదో టోపీ ఉందే, టోపీ తీసేస్తే ఆయన జుట్టు ఎట్టుంటుందో, ఉంగరాల జుట్ట చక్కగా ఉంటుందా, మా నాయన అద్దాలు పెట్టుకున్నాడు, అద్దాలు తీసేస్తే మా నాయన కళ్ళు ఎట్లుంటాయో, మా నాయన కళ్ళు నా కళ్ళ మాదిరే ఉంటాయా, నేను మా నాయన మాదిరే ఉండానా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ నాయన ఒకరోజు యుద్ధం అయిపోయిన తర్వాత దూరం నుంచి వస్తున్నాడు. దూరం నుంచి వస్తూ ఉంటే చూస్తున్నాడు, వీడు మా నాయన వస్తాడు, మా నాయన వస్తాడు. అందరూ మిలిటరీ వాళ్ళు దిగినారు, మిలిటరీ వాళ్ళు అందరూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పిల్లడు కూడా చూస్తున్నాడు, వీళ్ళల్లో మా నాయన ఎవరు, వీళ్ళల్లో మా నాయన ఎవరు, వీళ్ళల్లో మా నాయన ఎవరు. రోజు చూసేటటువంటి ఆ ఫోటోని పెట్టుకుంటున్నాడు, చూస్తున్నాడు, ఫోటో చూస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు. టక్కని పోయి కనుక్కొని వాళ్ళ నాయన కరుచుకున్నాడు. వాళ్ళ నాయన కరుచుకుని ఎత్తుకుని నా కొడుకు నా దగ్గరికి వచ్చినాడని చాలా సంతోషించినాడు. దీన్ని ఏమంటారంటే డిజైర్ టు సీ యువర్ ఫాదర్. నీ తండ్రిని చూడాలి, నీ తండ్రిని తెలుసుకోవాలి, నీ తండ్రికి దగ్గరగా ఉండాలి అనేటటువంటి కోరిక, ఆశ, దాన్ని ఆరాధన అంటారు. అదే ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవటం, ఆయన నీ జీవితంలో ఏం చేశాడు అన్నదానికి కృతజ్ఞత చెప్పటం వేరు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవటం వేరు.